కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపొందడంతో రుద్రంగి మండల బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటూ గల్లీ నుండి ఢిల్లీ దాకా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందని అని పేర్కొన్నారు. 317 జీవో వ్యతిరేకంగా బీజేపీ బలంగా పోరాడిందని, రాబోయే భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్క కొమరయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి తెలంగాణ మేధావులకందరికీ పాదవందనాలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో బీజేపీ ద్వారానే విద్యార్థులకు కానీ టీచర్స్లకు కానీ సమస్యల పరిష్కారానికి మంచి జరుగుతుందనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మొన్న 21 తారీఖు నాడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్క కొమరయ్య గారు భారీ విజయం సాధించడం గర్వకారణం. మరి ఈ విజయానికి ముఖ్యంగా ఉపాధ్యాయులు ఈ విజయాన్ని అందించడం జరిగింది. మరి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ అయినటువంటి మల్క కొమరయ్య గారు భారీ మెజారిటీతో ఉపాధ్యాయులు గెలిపించడం సంతోషదాయకం. మరి ఈ గెలుపుకు మా బూత్ స్థాయి అధ్యక్షులు కానీ, కార్యకర్తలు కానీ, మండల నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ అహర్నిశలు కష్టపడి గెలిపించుకోవడం సంతోషంగా ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య గారిని ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులందరూ కలిసి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అత్యధిక మెజారిటీతో మల్క కొమరయ్య గారికి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పాదాభివందన తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో 317 జీవో ద్వారా ఉపాధ్యాయులని ప్రాంతానికి ఒకరిని, చెట్టుకు ఒకరిని, కుటుంబంలో ఒకరు ఒక ప్రాంతంలో ఇంకొకరు ఇంకో ప్రాంతంలో వారిని బదిలీ చేస్తూ 317 జీవో తీసుకొచ్చి బదిలీ చేస్తూ వారి జీవితాలని చిందరవందర చేసినటువంటి గత ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఉపాధ్యాయులు పట్టం కట్టడం, రేపు రానున్న రోజుల్లో ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ప్రతి హామీని కూడా అమలు చేయాలని కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గత ప్రభుత్వం మీద కొట్లాడినందుకు ఈరోజు మాకు మద్దతు ఇచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘం ద్వారా రేపు రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుంది. దానికి తగ్గట్టు రేపు మాపు ఇవాళ అర్ధరాత్రి వరకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో రిజల్ట్ కూడా మేము రాబోతుంది. ఈ వచ్చేటువంటి ఎన్నికలలో ప్రశ్నించేటువంటి తత్వము, పోరాడే తత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ మేధావులే కానీ, ఉపాధ్యాయులే కానీ, చదువుకున్న విద్యార్థులు కానీ పట్టం కట్టినారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ మేము ఈ సందర్భంగా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాము. మీరు ఇచ్చినటువంటి ఎన్నికలలో హామీలను వెంటనే అమలు పరచాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, మిమ్మల్ని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.